స్టిరాయిడ్స్ ఎక్కువగా వాడడం వల్ల ఏమైపోతుందంటే ఎముకలు డొల్లబారుతాయి. దాన్ని ఆస్టియోపోరోసిస్ అంటారు. ఎముక లోపల ఎంత కాల్షియం ఉండాలో అంత కాల్షియం లేకపోవడం వల్ల ఎముకలు డొల్లబారిపోవడం వల్ల వీక్ అయిపోయి ఫ్రాక్చర్ అయ్యే అవకాశం ఉంది. మరి స్టిరాయిడ్స్ ఎక్కడెక్కడ తీసుకుంటారంటే ఆటో ఇమ్యూన్ కండిషన్స్లో రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ, మొన్నటివరకు తెలిసిన కోవిడ్ లాంటిది కానీ, లేకపోతే ఆస్తమా జబ్బులు ఉన్న వాళ్ళల్లో కానీ, లేకపోతే ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా కొన్ని రకాల అబ్జార్ప్షన్ సిండ్రోమ్స్లో కూడా లో డోస్ స్టిరాయిడ్స్ ఇస్తూ ఉంటారు. ఈ స్టిరాయిడ్స్ ఇవ్వడం వల్ల జబ్బు కంట్రోల్లో ఉండడంతో పాటు లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ లాగా ఎముకలు డొల్లబారుతూ ఉంటాయి. మరి ఈ స్టిరాయిడ్స్ వల్ల ఆర్థోపెడిక్లో ఏ ఏ కండిషన్లు మంచిగా అవుతాయి అనేది నెక్స్ట్ ప్రశ్న. జాయింట్ లోపల అరుగుదల ఉన్నప్పుడు, తర్వాత టెండినోపతిస్ ఉన్నప్పుడు, ప్లాంటార్ ఫేషియటిస్ కానీ, టెన్నిస్ ఎల్బో కానీ, ఇంపింజ్మెంట్ సిండ్రోమ్ కానీ, గోల్ఫర్స్ ఎల్బో కానీ, తర్వాత రిట్రోకాల్కినల్ బర్సైటిస్ కానీ, ఆస్టియో ఆర్థరైటిస్ కానీ, ఇక్కడ లోకల్ స్టిరాయిడ్ ఇంజెక్షన్ తీసుకునే అవకాశం ఉంది. ఈ లోకల్ స్టిరాయిడ్ అనేది ఒక్కసారి తీసుకోవడం వల్ల పెద్ద ప్రమాదం రాదు, కానీ రిపీటెడ్గా తీసుకోవడం వల్ల చాలా ప్రమాదాలు వచ్చే అవకాశం ఉంది. అక్కడ నరాలు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది, కార్టిలేజ్ పాడైపోయే అవకాశం ఉంది, కండ పూర్తిగా కట్ అయిపోయే అవకాశం ఉంది. ఈరోజు వచ్చిన ట్రీట్మెంట్ చికిత్సా విధానాల ప్రకారము స్టిరాయిడ్ అనేది ఒక తక్కువ స్థాయి ట్రీట్మెంట్ అని మాత్రం మనం చెప్పవచ్చు. ఎందుకు అంటే మనకు కావాల్సింది ఏమిటి, అక్కడ ఆ జబ్బు వల్ల వచ్చిన నొప్పి తగ్గిపోవడము, ఆ జబ్బు వల్ల వచ్చిన కార్టిలేజ్ కానీ కండ కానీ మళ్ళీ రీజనరేట్ అవ్వడం. వీటికి ఇవాళ ప్లాస్మా థెరపీ అనే ఒక అత్యున్నతమైన ట్రీట్మెంట్ వచ్చినప్పుడు అంతకన్నా తక్కువ స్థాయి ట్రీట్మెంట్ లాగా మన స్టిరాయిడ్ని చూడాల్సిన అవసరం ఉంది. స్టిరాయిడ్ వల్ల ఏమవుతుందంటే నొప్పి తగ్గుతుంది కానీ కార్టిలేజ్ రీజనరేట్ అవ్వదు, కండ మళ్ళీ రీజనరేట్ అవ్వదు. ప్లాస్మా థెరపీతోటి నొప్పి తగ్గుతుంది, మళ్ళీ కార్టిలేజ్ పెరుగుతుంది, కండరం కూడా పెరిగే అవకాశం ఉంది అన్నమాట. అయితే స్టిరాయిడ్ అనేది ఇమీడియట్ ఎఫెక్ట్ ఇస్తుంది. కార్టిలేజ్ పెరగడానికి తీసుకుంటున్న ప్లాస్మా థెరపీ అనేది కాస్త లేటుగా లేటుగా అది మన ఏమంటారు రిజల్ట్ చూపిస్తుంది. రెండింటినీ పోల్చుకుంటే స్టిరాయిడ్ కన్నా కానీ అత్యుత్తమమైనది ఏమిటంటే ప్లాస్మా థెరపీ అని మనం చెప్పుకోవచ్చు. ఇంకొక సైడ్ ఎఫెక్ట్ ఏమిటంటే స్టిరాయిడ్ వల్ల, ఏ స్టిరాయిడ్ అంటే డైరెక్ట్గా బ్లడ్లోకి తీసుకునే ట్రీట్మెంట్. స్టిరాయిడ్ వల్ల ఏమవుతుందంటే ఏవాస్కులర్ నెక్రోసిస్ అంటారు. ఈ కోవిడ్లో కూడా చాలామందికి వచ్చింది. అది ఒక ఏరియాకు సంబంధించిన రక్త ప్రసరణ తగ్గిపోతే ఆ బాల్ కానీ ఆ ఎముక కానీ చచ్చిపోయే అవకాశం ఉంది. దాన్ని ఏవాస్కులర్ నెక్రోసిస్ అంటారు. ఏవాస్కులర్ నెక్రోసిస్ స్థాయిని బట్టి ట్రీట్మెంట్ విధానాలు ఉంటాయి. కానీ స్టిరాయిడ్స్ వల్ల ఒక సైడ్ ఎఫెక్ట్ ఏమిటంటే ఈ ఏవాస్కులర్ నెక్రోసిస్. ఇంకొక సైడ్ ఎఫెక్ట్ ఏమిటంటే ఎముకకి తట్టుకునే కెపాసిటీ కోల్పోవడం, దాన్ని మన ఆస్టియోపోరోసిస్ అంటారనమాట. తర్వాత జబ్బును తట్టుకునే గుణం కూడా కోల్పోతుంది, ఇన్ఫెక్షన్ కూడా వచ్చే స్థాయి ఉంది. ఒక ప్రమాద స్థాయి దాటితే మాత్రము ఈ స్టిరాయిడ్ వల్ల చాలా ఎక్కువ ప్రమాదాలు వచ్చి మళ్ళీ నార్మల్సీకి తీసుకురాలేని స్థాయికి వెళ్ళిపోతుంది. ఒక్క స్టిరాయిడ్ విషయంలో మాత్రము డాక్టర్ గారితో కూర్చొని డిస్కస్ చేసి లాభ నష్టాలు బేరీజ్ వేసుకున్న తర్వాత ట్రీట్మెంట్ తీసుకోవడంతో ఎంతో ఉపయోగం ఉంది. సైడ్ ఎఫెక్ట్లు చాలా తక్కువగా ఉండే అవకాశం ఉంది.